నిన్నటి కరెంట్ అఫైర్స్ చివరి ప్రశ్నకు సమాధానం. ప్రపంచంలో అతిపెద్ద గ్లేషియర్ ఎక్కడ ఉంది? అంటార్కిటికాలో ప్రపంచంలోనే అతిపెద్ద హిమానీ నది ఉంది. ఇది 400 కిలోమీటర్ల పొడవు, 100 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. ఇక భారత్ లో లదాఖ్ ప్రాంతంలోని సియాచిన్ గ్లేషియర్ అతిపెద్ద హిమానీ నదంగా ఉంది. దీనినే క్రౌన్ ఆఫ్ హిమాలయాస్ అని కూడా పిలుస్తారు. సియాచిన్ 75 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇక మొదటిది ఈ నెల 28 నుంచి బడ్జెట్ సమావేశాలు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 28 నుంచి ఏప్రిల్ 2 మధ్య 2 విడతల కింద నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఫిబ్రవరి 13 వరకు తొలి విడత సమావేశాలు కొనసాగుతున్నాయని, సెకండ్ ఫేజ్ మార్చి 9న ప్రారంభమవుతుందని తెలిపింది. ఇక రెండవది ఉత్తరాఖండ్ హైకోర్టు సీజేగా జస్టిస్ మనోజ్ కుమార్ గుప్తా. ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ మనోజ్ కుమార్ గుప్తా నియమితులయ్యారు. జస్టిస్ గుహనాథన్ నరేందర్ స్థానంలో ఆయన ఈ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఆయన అలహాబాద్ హైకోర్టులో న్యాయమూర్తిగా సేవలు అందిస్తున్నారు. ఇక మూడవది ఫైనాన్షియర్ 26లో భారత జీడీపీ గ్రోత్ 7.5%. ఎస్బీఐ రీసెర్చ్ 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ గ్రోత్ 7.5%గా ఉండనున్నట్లు ఎస్బీఐ రీసెర్చ్ రిపోర్ట్ అంచనా వేసింది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వేసిన 7.4 అంచనా కంటే ఇది ఎక్కువ ఉంది. మరోవైపు ఆర్బీఐ ఈ గ్రోత్ రేట్ను 7.3%గా అంచనా వేసింది. ఇక నాలుగవది నేషనల్ ఐఈడీ డేటా సిస్టమ్ను లాంచ్ చేసిన అమిత్ షా. నేషనల్ ఐఈడీ డేటా సిస్టమ్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. ఉగ్రదాడుల దర్యాప్తును సులభతరం చేసేందుకు దీనిని డిజైన్ చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో నడిచే ఈ ప్లాట్ఫామ్ లో 1999తో మొదలుకుని దేశంలో చోటు చేసుకున్న అన్ని ఉగ్రదాడులకు సంబంధించిన సమగ్ర వివరాలు ఉంటాయి. ఇక ఐదవది భారీగా పడిపోయిన విదేశీ మారక నిల్వలు. భారత్కు చెందిన ఫారెక్స్ రిజర్వ్స్ లేదా విదేశీ మారక నిల్వలు ఈ ఏడాది తొలి వారంలో భారీగా తగ్గాయి. ఫారెక్స్ రిజర్వ్స్ సంఖ్య ఏకంగా $9.809 బిలియన్ క్షీణించి $686.801 బిలియన్ పడిపోయింది. ఇంత మొత్తంలో తగ్గడం ఇదే తొలిసారి. ఇకపోతే ఫారిన్ కరెన్సీ అసెట్స్ $7.622 బిలియన్ తగ్గి $551.99 బిలియన్ చేరింది. మరోవైపు గోల్డ్ రిజర్వ్స్ కూడా $2.058 బిలియన్ తగ్గి మొత్తం నిల్వల విలువ $111.262 బిలియన్ వద్ద స్థిరపడింది. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్: అంతర్జాతీయ హిందీ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.